సరే ఈ 4 years లో మరి ఇంటి ఖర్చులు ఏమన్నా చూసుకుంటున్నాడా? ఇంటికి వస్తున్నాడా? ఇంటికి వస్తాడు మేడం. పొద్దున పోతే నైట్ 10:30, 11కి అట్లా వస్తాడు. పడుకుంటాడు, జస్ట్ పడుకోనికి వస్తాడు. మిగతా టైం అంతా అక్కడేనమ్మా. అంతే. ఇప్పుడు అందులో ఏంటంటే మళ్ళీ దొరికితే కనుక మీరు ఏ శిక్ష వేస్తే కనుక ఆ శిక్ష వేయండి అని అంటుంది, అంతే కదా? అందులో అట్నే అంటది మేడం. జాబ్ కంటిన్యూ చేస్తున్నాడా మీ నాన్న? చేస్తాడు. జీతం మొత్తం అక్కడే మొత్తం. మరి అమ్మని ఎవరు చూసుకుంటున్నారమ్మా ఈ మెడికల్? చిన్నోని దగ్గర ఇద్దరం కలిసి భార్య భర్తలు చిన్నోని దగ్గర మా దగ్గరనే పెళ్లి చేస్తుంది, మా దగ్గర వీళ్ళు. ఏమాత్రం వస్తుందమ్మా మీ నాన్నకి సెక్యూరిటీ జాబ్ లో? జాబ్ 25 అరౌండ్ 30 దాకా వస్తాయి. సరే మీరే పెద్దోళ్ళు, 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఏమన్నా తెలిసిన చుట్టాలతో అట్లా పంచాయతీ పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ దాకా ఆవిడ అట్లా తీసుకొని ఎందుకు వచ్చారు? మేడం ఆల్రెడీ స్టేషన్ పోలీస్ న్యాయం చేస్తూనే వచ్చినమ్మా అనకమ్మా. అట్లా మేడం న్యాయం చేయండి అమ్మా. చాలా ట్రై చేశాను నేను. తనైతే చాలా ఘోరం. చేతులు మేము ఎక్కడికైనా ఎకేషన్స్కి వెళ్ళామనుకో ఏంటంటే సరే అట్లన్నా మర్చిపోతాడేమోనని మేము ఎకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటే ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రా అని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. ఈయన ఆ ఫ్రస్ట్రేషన్లో మొత్తం కావాలని గొడవ పెట్టుకుంటాడు మేడం. గొడవ పెట్టుకొని ఇక అదంతా పోయిన ప్లేస్లో హంగామా చేసి నన్నే టార్గెట్ చేస్తాడు మేడం. నువ్వే మూల కారణం, నువ్వు అసలు మా ఇంటికే రాకు, నీతో నాకు సంబంధమే లేదు, నువ్వు పోతువో నువ్వు నాకు ముట్టలేదే, నువ్వు ఒడిగుట్టినా నాకు సంబంధం లేదు అంటాడు. ఇక ఎంత బూతులు మాట్లాడతాడు మేడం. నేనంటే అంత బూతులు మాట్లాడతాడు. ఆమె ఈ విషయం ఆమె అది పంచాయతీ మొత్తానికి మీ ఆయన ఏమంటున్నాడు? మా డాడీ ఈమె తమ్ముడే మేడం, మామనే చేసుకున్నా. మా డాడీ మా ఆయనకి అంటే కూడా నచ్చదు అసలు. ఎవరు నచ్చరు మేడం ఆయనకి. అల్లుడు అంత బాగుంటుంది వ్యక్తి ఇంత సడన్ గా ఎలా మారిపోయాడు? మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. తాగుతున్నారేమో కూడా కదా. ఇంకా ఏం చేస్తాడు ఏమైనా అయిపోయి చనిపోవాలి అని చెప్పేసి కావాలని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తాడు. స్పీకర్ అని దగ్గర పెడతాడు. ఈమె అన్ని ఉంటది, ఈమె ఒక తిక్కలు ఆమె అన్ని ఉంటది. వాళ్ళు అట్లా మళ్ళీ ఆమె ఫోన్లు పెట్టేసినాక ఆయన పెట్టేసినాక నాకు ఫోన్ చేసి బిడ్డ ఇట్లా అంటారు, బిడ్డ అట్లా అంటారు, నీకు కావాలని చేస్తురే, నువ్వు గమ్మునుండవి అంటే ఈమె ఏడ్చి. రెండో తమ్ముడు ఏమంటున్నాడు? తనకు చెప్పి కొడతాడు. మా ఆయన తండ్రి కొడుకు ఒక చేయి తండ్రిని కొడతాడు కదా, తండ్రి కొట్టాడు అని కొట్టాడు అని ఈయన పోయి ఆయన కొడతాడు. మేము కలిస్తే నేను మా బ్రదర్ చాలా ఫ్రీగా ఉంటాం మేడం. అంటే ఎక్కడ నేను లేని ఎక్కడికి వెళ్ళాడుతాను. నేను తను కలిసినాం అనుకో ఆ రోజు కంపల్సరీ గొడవ చేస్తాడు. ఏమని అంటాడు, తెల్లారు ఏమంటాడు, నేను తాగేదో నేను మర్చిపోయి చేసిన అంటాడు. నాకు మొన్న తెలిసింది ఏంటంటే మేము ఇక్కడ ఏం మాట్లాడినా అసలు మా ఇంట్లో ఏం జరిగింది కూడా తనకి రికార్డింగ్ చేసి పంపిస్తాడు మేడం. మీ ఆయన మా డాడీ. ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు? మేడం ఏం లేదు మేడం, తినని చూసుకోవాలి. ఎందుకంటే నా దగ్గరికి రాదు మేడం. నేనున్న పరిస్థితికి నా దగ్గరికి రాదు ఆమె ఎవరింటికి పోదు మేడం. తనని చూసుకుంటే చాలు మేడం, నాకు ఏం వద్దు. ఆమెనేమో విట్టాలని లేదు, తనకు టైంకి వచ్చి తనని చూసుకుంటే చాలు నాకు. గంతే మేడం, మాకు ఏం అవసరం లేదు. మీ నాన్నగారు కూడా వచ్చిండు ఇప్పుడే వచ్చి ప్లీజ్గా ఆమె చచ్చిపో అంటాడు. ఎప్పుడు చచ్చిపో గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు. ఇగో ఇవి వేసుకో, వేసుకో, చనిపోవే నువ్వు, ఇవి వేసుకో అని ఇట్లా ఇస్తాడు. ఆమె బాగున్నంత వరకే బాగుండి అనారోగ్యం వచ్చిన వెంటనే ఇలా చేయడం అనేది తప్పు కాదు. అంటే అమ్మ ఇలా రావటం వల్ల మళ్ళీ సంబంధం పెట్టుకున్నాడు అని అనుకుంటున్నారా మీరు? లేదంటే ఇప్పుడు వాస్తవానికి ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మధ్యలో 2-3 years గ్యాప్ అంటున్నారు, కానీ నిజంగా మీరు అనుకోవటం 2-3 years గ్యాప్ ఉందా? లేదని అంటుంది. ఆ 2-3 years లో పోనీ హ్యాపీగా ఉన్నారా వీళ్ళిద్దరు? మంచిగా ఉన్నారా? అంటే ఇది అయినా వచ్చి ఇట్లా అయింది. అంత ముందుకు బానే ఉండేటోడు. అంటే నువ్వు ఒకటి కనిపెట్టావు కదా, కనిపెట్టిన తర్వాత మానేశాను అమ్మాయితో వదిలేశాను అన్నాడు కదా, అన్నాక వచ్చింది కదా, అప్పుడు మీ అమ్మతో బానే ఉన్నాడా? మంచిగా ఉంటుండే మేడం. అంటే మళ్ళీ యాక్సిడెంట్ దగ్గర నుంచి అతను రివర్స్ అయ్యాడు. పోయి గొడవ చేసాం కదా, ఇంటికి వచ్చిండు. గొడవలు అవుతుండే. నీకెప్పుడు తెలిసిందమ్మా ఇంకొకరు ఉన్నారన్న విషయం? నాకా తనే చెప్పాడు. ఎప్పుడు, ఎన్నేళ్ల క్రితం? 5 సంవత్సరాలు. అదే యాక్సిడెంట్ దగ్గర నుంచి విషయాలు బయట. ఇది కాకముందే 1 సంవత్సరం ముందుగా తెలుసు, కానీ ఇట్లా ఫోటో చూస్తున్నాడు. దాన్ని ఆ ఇద్దరు కలిసి దిగినారు. ఎవరే అమ్మాయి అంటే ఎవరు చూసాను చూస్తే అతనే ఆమె నా ఇష్టపడింది అని చెప్పాడా? మీకే డైరెక్ట్ చెప్పాడు? ఆమె దొరికినప్పుడు నెక్స్ట్ డే ఇంకా నేను కలవని చేయను అన్నది కదా, నెక్స్ట్ డే ఏం చేసింది, కావాలంటే చేతులు కోసుకొని ఆయనకు ఫోటో పెట్టి పిలిపించుకుంది. ఇగో ఇట్లా ఫొటోస్, అదొకటి ఇగో ఇదొకటి, ఇగో ఇట్లా చాకులు పెడుతుంది, ఇగో ఇట్లా ఫోటో, ఇగో ఇట్లా దిగి పెడుతుంది. డీప్ కట్స్. అబ్బా, అంత లోతుగా కోసుకుంటదా? అట్లా చేసి యాక్చువల్లీ మా దగ్గర తన ఫోన్ నెంబర్ ఉంది, మాకు పోలీసు వాళ్ళు ఇచ్చారన్నమాట.
మాకు పెడుతుంది, మేము చూడగానే ఆ డిపి తీసేస్తుంది. అంటే మేము చూడాలని పెడుతుంది, అంటే నేను ఇంత చేసిన చూసినా మీ డాడీ కోసం అని ఏవో స్టేటస్లు పెడుతుంది, ఇది పెడుతుంది, పెట్టి మేము చూడగానే తీసేస్తుంది. భర్త కూడా పెనాసిస్ వచ్చిందంట ఆమె భర్తకి. పెరాలసిస్ వచ్చింది. అలా ఆయన చనిపోయిన ఎంతకాలానికి మీ నాన్నగారు పరిచయం అంట? తను ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందంట. మీరందరూ ఒక సపోర్టివ్ గానే ఉన్నారమ్మా? మీరు మీ బ్రదర్స్ మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా? కోడళ్ళు అందరూ పెద్ద అయిన ఒక్కడు డాడీ సపోర్ట్ చేస్తాడు. ఎందుకు? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. డాడీ అంటే ఇష్టం. ఏదో ఆ డాడీ అంటే ఇష్టం లేదు, ఈ పని అంటే ఇష్టమా? ఇప్పుడు కొన్ని రోజుల దాకా మాటలు వాళ్ళకి. మేమంటే ఎవ్వరు పడట్లేదు తనకి. మా డాడీకి మా తమ్ముళ్ళు అంటే పడదు, నేనంటే పడదు. అంటే అంత బ్రెయిన్ వాష్ చేసింది ఆవిడ? ఏంటి మొత్తం కుటుంబాన్ని బ్రెయిన్ వాష్ చేసే కెపాసిటీ ఉందా? ఎవరు వద్దంటున్నాడు ఇప్పుడు, నాకు ఎవరు వద్దంటున్నాడు. ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవుగా? ఏమైనా రాసిచ్చాడు ఆవిడకి? ఏమి మనకి ఏముందని రాసి ఏం లేవుగా. జీతం అయితే ఇస్తున్నాడు. జీతం ఇస్తాడు. భోజనం అక్కడ తింటాడు, ఇక్కడ అక్కడ తింటాడు? తింటున్నాడు. ఇంతకుముందు ఏమైపోతుండే అక్కడే తింటున్నాడు. ఇక్కడ తింటే మనం పెట్టాల్సి వస్తుందని ఇక్కడ తినట్లేదు. ఇప్పుడు ఆవిడ సైడ్ పిల్లలు కూడా ఏం మాట్లాడట్లేదమ్మా? పిల్లలు ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు. ఆవిడైతే మీ ఆయన్ని మీరు చూసుకోండి, మీ తండ్రిని మీ మామగారిని మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదని అంటుంది ఆవిడ. అంటుంది, కానీ చేస్తుంది. ఇప్పుడు వచ్చారా మీ నాన్నను ఇంకొక ఆవిడ కూడా వచ్చారా? వచ్చారు. సరే ఒకసారి మీ నాన్నని కూడా పిలుద్దాం, ఏమంటాడో విందాం, రండి. తల్లి శోభన్ బాబుని చూస్తున్నట్టుంది. చక్కటి ఫ్యామిలీ, 3 పిల్లలు, పెళ్ళిళ్ళు చేశారు, అందరూ జాబులు చేసుకొని సెటిల్ అయ్యారు, మనవాళ్ళు మనవరాళ్ళు, హ్యాపీ లైఫ్. ఇంకా మీరు జాబ్ కంటిన్యూ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటండి ఇదంతా? ఏమో సార్ మేడం, మీరు ఒకసారి చూడండి మేడం, ఆమెను చూడండి ఒకసారి, మీరు ఒకసారి. మీ వయసు ఎంతండి? నాది 55 అండి. 55? 50 నాది ఎగ్జాక్ట్లీ. నాది 54, 88లో నాది బర్త్డే. సరే, ఒక సంవత్సరానికి ఏముంది, ఇక్కడ 10 ఏళ్ళ తేడా అనుకున్నాం మేము. 55 ఏళ్ళు. 54. ఒక సంవత్సరానికి మీ అమ్మాయి 65 అంది. ఇంకా 10 సంవత్సరం తగ్గితే ఒప్పుకోరు. సరే, ఇప్పుడు వయసు గురించి ఇంత డీటెయిలింగ్ వద్దు మీకు. 54 ఓకేనా? సార్ మీకు 50 సార్, మేమేం అనట్లేదు. మీకు ఏజ్ తప్ప ఒక సంవత్సరానికి పైగా అట్లా అని కాదు సార్. సరే సరే 54 వదిలేద్దాం. పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? ఆవిడ నుంచి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదు, ఏం లేదు, అంత హ్యాపీ. మరి ఇంకేంటండి, అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా? అలాగే నేను వదిలేదు సార్. నేను మేడం, నేను చూడండి, నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.